హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కాలీఫ్లవర్ని అయితే చూపిస్తూ మా వైఫ్ తన చెవిలో అయితే పెట్టొద్దని చెప్పింది. అదేనండి, నాకు కుకింగ్ స్కిల్స్ అయితే లేవు అనుకున్నది. సో ఇంకా మనం బ్యాచిలర్ స్కిల్స్ చూపించే టైం అయితే ఆసనమైందనమాట. ఫస్ట్ అయితే నేను కాలీఫ్లవర్ని మంచిగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఆ పీసెస్ని మనం హాట్ వాటర్లో బాయిల్ చేస్తే కర్రీకి ఏంటంటే చాలా బాగుంటుంది. పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేసి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. ఆ విధంగా ఏంటంటే ఆ పీసెస్ని మనం కర్రీలో యూస్ చేసినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మెయిన్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. మనం ఆయిల్ అయితే వేసాను, కొంచెం పోపు దినుసులు, డ్రై మిర్చి అనేది ఏంటంటే మ్యాండేటరీ కాదు, మీ చాయిస్. నేనైతే వేసాను. అలానే ఒక స్మాల్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని అలా కాసేపు ఫ్రై చేశాను అనమాట. ఈ ఫ్రై చేసిన ఆనియన్స్లోకి జీరా పౌడర్ అయినా వేయచ్చు, జీరా అయినా వేయచ్చు, మీ చాయిస్. అలా మిక్స్ చేస్తూ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అటు ఇటు కలుపుతూ కాసేపు ఉంచాలి, ఒక 1 minute అట్లా. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని టొమాటో కూడా ఇంట్లో ఇంక్లూడ్ చేశాను. కాలీఫ్లవర్ కర్రీకి ఏంటంటే కొంచెం టొమాటో అనేది బాగా టేస్ట్ బాగుంటుంది. చిన్న సాల్ట్ వేసి ఒక 1 to 2 minutes అట్లా మూత పెట్టి వదిలేయండి. సో ఈలోపు ఏం చేద్దామంటే మనం పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి సెపరేట్ చేద్దాం. ఈ కాలీఫ్లవర్ పీసెస్ ఏంటంటే మనకి కర్రీలోకి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా బాయిల్ చేసుకుంటే. సో నెక్స్ట్ మన టొమాటో ఏదైతే ఉంది కదా, కొంచెం ఒక 1 minute ఉంచాం. అందులో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, మిర్చి పౌడర్ వేసి అలా కొంచెం కలుపుతూ కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 to 2 minutes మనం అట్లా మూత పెట్టి వదిలేసామంటే ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. అలానే ఏంటంటే కుకింగ్ అవ్వడానికి మనకి ఈజీ అనమాట నెక్స్ట్ మనం కాలీఫ్లవర్ మిక్స్ చేసేటప్పుడు. సో ఈ విధంగా రావాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనకు వచ్చిందంటే సో ఇట్స్ రెడీ. ఇప్పుడు నేను ఏం చేశానంటే నెక్స్ట్ మన కాలీఫ్లవర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాను. ఇందులోకి మిక్స్ చేసి కొంచెం నెమ్మదిగా అటు ఇటు కలుపుకుంటూ ఈ విధంగా స్లోగా మనం చేస్తే ఈజీ అనమాట. సో అలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 to 15 minutes అయితే బాయిల్ చేయండి. గ్యాప్లో వాటర్ తాగుతుండండి, హైడ్రేటెడ్గా ఉండాలి మనం ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే కర్రీ వచ్చింది. ఒక 10 to 15 minutes బాయిల్ చేసిన తర్వాత నేను వెంటనే గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఈ విధంగా కొత్తిమీర కూడా. సో ఫైనల్గా మనం టచ్అప్ అవ్వాలి కదా, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదే నా బ్యాచిలర్ రెసిపీ అనమాట. చాలా రోజులైంది ఈ విధంగా నేను కర్రీ చేసి. ఒకవేళ నేను రాంగ్ చేస్తే మీరు చెప్పండి. అలానే ఇంకా బెటర్గా ఎలా చేయాలో మీరు కొంచెం నాకు సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.